హాయ్ ఎవరోన్. మనం ఈరోజు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ అంటే కిమ్స్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే మీరు తక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఇక్కడ కన్సాలిడేటెడ్ రిజల్ట్ చెక్ చేయబోతున్నాము. అలాగే ఇక్కడ అమౌంట్ వచ్చి మిలియన్స్లో ఉంది. దీన్ని మనం క్రోర్స్లో కన్వర్షన్ చేసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ 562 క్రోర్స్ అయితే ఇప్పుడు 605 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే దగ్గరగా 43 క్రోర్స్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ 6.4 క్రోర్స్ అయితే ఇప్పుడు 3.2 క్రోర్స్, ఇక్కడ 3 క్రోర్స్ తగ్గిందనమాట. ఓవరాల్గా టోటల్ ఇన్కమ్ తీసుకున్నామంటే లాస్ట్ ఇయర్ 568 క్రోర్స్ అయితే ఇప్పుడు 609 క్రోర్స్ అనమాట. అంటే దగ్గరగా 41 క్రోర్స్ పెరిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎక్స్పెన్స్ అనేది ఎంత స్పెండ్ చేసినారో చూస్తాము. ఎక్స్పెన్స్లో పర్చేజ్ ఆఫ్ మెడికల్ కన్జ్యూమబుల్స్, డ్రగ్స్ అండ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో దీనికోసము వీళ్ళు లాస్ట్ ఇయర్ 125 క్రోర్స్ అయితే ఇప్పుడు 124 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ రెండు సేమ్గా ఉంది. సో అంటే మెడికల్ కన్జ్యూమర్స్ దీని కాస్ట్ అంతా ఎక్కువ పెరగలేదన్నమాట. తర్వాత ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీస్. సో ఇది చూసినామంటే లాస్ట్ ఇయర్ 50 lakhs క్రెడిట్ అయింది, ఇప్పుడు 1.1 crores స్పెండ్ చేసినారనమాట. సో ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 87 క్రోర్స్ అయితే ఇప్పుడు 104 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే దగ్గరగా 17 క్రోర్స్ పెరిగింది. అంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అంటే డాక్టర్సు, అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ స్టాఫ్ వీళ్ళందరికీ శాలరీస్ అనమాట. సో ఇక్కడ 17 క్రోర్స్ పెరిగిందనమాట. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ 200 క్రోర్స్ అయితే ఇప్పుడు 228 క్రోర్స్ అనమాట. అదర్ ఎక్స్పెన్స్ అనేది 28 క్రోర్స్ పెరిగింది. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో లాస్ట్ ఇయర్ 11 క్రోర్స్ అయితే ఇప్పుడు 12 క్రోర్స్ అనమాట. ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ లేదు. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది 12 క్రోర్స్ మాత్రం పే చేస్తున్నారంటే వీళ్ళకి మినిమల్ డెప్ట్ ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్. సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 33 క్రోర్స్ అయితే ఇప్పుడు 35 క్రోర్స్ అనమాట. ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు. సో మనకు ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ దీనివల్ల ఏమర్థమైందంటే వీళ్ళకి ఇన్కమ్ అనేది 41 క్రోర్స్ పెరిగింది. సో ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది 17 క్రోర్స్ పెరిగిందనమాట. మిగతావన్నీ ఎక్కువగా పెరగలేదన్నమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ షేర్ ఆఫ్ లాస్ ఫ్రమ్ అసోసియేట్. సో ఇక్కడ చూసినామంటే లాస్ట్ ఇయర్ 112 క్రోర్స్ అయితే ఇప్పుడు 102 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ తగ్గిందనమాట. అంటే 112 క్రోర్స్ ఉంటే 102 అంటే 10 క్రోర్స్ తగ్గింది. ఓకే, ఇక్కడ షేర్ ఆఫ్ లాస్ ఉంది. సో ఇవంతా చిన్న అమౌంట్ కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకున్నాము. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే సో లాస్ట్ ఇయర్ 112 క్రోర్స్ అయితే ఇప్పుడు 102 క్రోర్స్ అనమాట. ఇక్కడ 10 క్రోర్స్ తగ్గింది. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. తర్వాత కరెంట్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 29 క్రోర్స్ ఇప్పుడు 21 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళకు 8 క్రోర్స్ తగ్గిందనమాట. ఎందుకు తగ్గిందంటే ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది తగ్గింది కాబట్టి కరెంట్ ట్యాక్స్ కూడా తగ్గింది. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ 2.5 క్రోర్స్ అయితే ఇక్కడ 4 క్రోర్స్ అనమాట. ఇక్కడ స్మాల్ అమౌంట్ కాబట్టి ఇగ్నోర్ చేసుకున్నాము. సో ఓవరాల్ టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ 30.9 క్రోర్స్ అయితే ఇప్పుడు 25.8 క్రోర్స్ అనమాట. 5 క్రోర్స్ తగ్గింది. సో ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ లాస్ట్ ఇయర్ 81.8 క్రోర్స్ వస్తే ఇప్పుడు 76.5 క్రోర్స్ అనమాట. ఇక్కడ చూసినామంటే దగ్గర 5 to 6 క్రోర్స్ తగ్గింది. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో వీళ్ళకు 101 క్రోర్స్ వస్తే ఇప్పుడు 76 క్రోర్స్ అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టరు దగ్గరగా 25 క్రోర్స్ ఆర్ 24 క్రోర్స్ తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది వీళ్ళ ప్రాఫిట్స్ 5 క్రోర్స్ తగ్గితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది 24 క్రోర్స్ తగ్గింది. సో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇయర్ ఆన్కి ఇస్తాము. అంటే 5 క్రోర్స్ తగ్గిందంటే వీళ్ళ రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 9 రూపీస్ 9 అయితే ఇప్పుడు 8 రూపీస్ 98 అనమాట. సో కొంచెం తగ్గింది. సో ఇప్పుడు వీళ్ళకు లాస్ట్ 4 క్వార్టర్స్లో రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాము. సో లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ చూసినామంటే ఇక్కడ డిసెంబర్ క్వార్టరు అంటే ఇప్పుడు చెక్ చేసినాము
ఇక్కడ వచ్చి 6% తగ్గింది, అంటే ఫ్లాట్గా ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ చూసినామంటే 4% తగ్గింది, అంటే ఇక్కడ కూడా ఫ్లాట్గా ఉంది. తర్వాత జూన్ క్వార్టర్ 9% వచ్చింది అనమాట, ఇక్కడ కొంచెం పెరిగింది, ఇది కూడా ఫ్లాట్గా వేసుకోవచ్చు. మార్చ్ క్వార్టర్ 30% అనమాట, ఇక్కడ కొంచెం బాగానే వచ్చినాయి అనమాట. సో లాస్ట్ 4 క్వార్టర్స్లో 1 క్వార్టర్ బాగా వచ్చింది, అలాగే మిగతా 3 క్వార్టర్స్ ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. సో వీళ్ళ ప్రైస్ ఎలా పెరిగిందో తగ్గిందో చూస్తాము. ఇక్కడ 1 ఇయర్, ఓకే, 1 ఇయర్ ముందప్పుడు ఎంత ఉందంటే 1441. సో తర్వాత తగ్గిందనమాట, 1346కు అలా తగ్గింది. ఇక్కడ చూస్తే 1321, అంటే 1300 వరకు తగ్గింది. 1300 నుండి ఎంత పెరిగిందంటే 2147 పెరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ చూసినామంటే దగ్గరగా 800 నుండి 900 వరకు పెరిగింది లాస్ట్ 1 ఇయర్లో. సో రిజల్ట్స్ చూసినామంటే, సో ఇక్కడ లాస్ట్ 3 క్వార్టర్స్ ఇక్కడ ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. ఒక క్వార్టర్ మార్చ్ క్వార్టర్లో కొంచెం ఒక రకం బాగానే వచ్చినాయన్నమాట. అయినా కూడా ప్రైస్ అనేది పెరిగిందనమాట. అంటే అప్పుడు జనాలు దీన్ని కొంచెం అంటే రిజల్ట్స్ బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిండొచ్చు అనమాట. కానీ ఇక్కడ రిజల్ట్స్ చూసినామంటే ఫ్లాట్గా వస్తున్నాయి. సో మనం అది ఆ మిస్ మ్యాచ్ ఎందుకు జరుగుతున్నది మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత దాని పిఈ చూస్తాము. సో కరెంట్ పిఈ వచ్చి 50.9 ఉంది. రిజల్ట్స్ రాకముందు ఎలా ఉందో చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు 50.2 ఉందన్నమాట. అంటే రిజల్ట్స్ అనేది కొంచెం తగ్గినాయి, దానివల్ల 50.2 నుండి 50.9కు పెరిగిందనమాట. సో ఇక్కడ వీళ్ళకు పి అనేది 50 ఉందంటే ఇది కొంచెం ఎక్కువే, కానీ వేరే హాస్పిటల్స్ పోల్చుకున్నప్పుడు ఇది ఓకే అనమాట. వేరే వాళ్ళకు పి అనేది కూడా ఎక్కువ ఉంది హాస్పిటల్స్కు. సో ఇది నార్మల్గా ఉందన్నమాట. సో అలాగే వీళ్ళు డివిడెండ్స్ ఏమైనా ఇస్తున్నారో చూస్తాము. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో డివిడెండ్స్ అనేది ఏమి ఇవ్వట్లేదన్నమాట. సో ఓవరాల్గా మనకు కిమ్స్ రిజల్ట్స్ బట్టి ఏమర్థమైందంటే, సో వీళ్ళకు రెవెన్యూస్ అనేది పెరిగింది, కానీ ఎక్స్పెన్స్లో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగినాయి. దానివల్ల వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది కొంచెం తగ్గిందనమాట. అలాగే పి అనేది 50.9 ఉంది కరెంట్ పిఈ. వేరే హాస్పిటల్తో పోల్చుకున్నప్పుడు ఇది రీజనబుల్గా ఉందన్నమాట. సో మీరు ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఓన్లీ కొన్ని క్వార్టర్స్లో మీద డిపెండ్ కాకుండా మనము కనీసం 5 to 10 ఇయర్స్ రిజల్ట్స్ అనలైజ్ చేసుకొని తర్వాత ఎప్పుడు బై చేయాలి, లేదంటే ఎప్పుడు యావరేజ్ చేయాలి, లేదంటే ఎప్పుడు సెల్ చేయాలి అనేది డిసైడ్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. మనం బై అలాగే సెల్ కాల్స్ ఎప్పుడు వేరే వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ కాకుండా మనం ఓన్గా రీసెర్చ్ చేసుకొని అప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.